జగన్మోహన్ రెడ్డి గారిని గత కొంతకాలంగా ఎలా టార్గెట్ చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు రౌడీయిజాన్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోని ఎక్కువ దాడులు జరుగుతాయి. ఎక్కువ క్రైమ్ జరుగుతుంది. ఎక్కువ గంజాయి గట్ట వ్యాపారం విచ్చలవిడిగా అమ్ముతారు. ఇటువంటియన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆయన్ని, ఆయన ఇమేజ్‌ని చెడగొడుతూ వచ్చారు ఇప్పటిదాకా ప్రత్యర్థులు. కొన్ని విషయాలు రౌడీలు అటువంటి వ్యక్తులు కొంతమంది తెలిసిన వ్యక్తులు ఉండవచ్చేమో గాని, సపోర్ట్ అది చేయడాయన. సో, దాన్ని పక్కన పెడితే, సో, కొన్ని విషయాలు జరగకపోయినా గాని, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగాయి. ఆయన పార్టీలో ప్రతి వ్యక్తి ఇంతే. జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలాగే సైకో విధానం ఎక్కువ. వీళ్ళకి ప్రజలపైన ఎక్కువ దాడులు చేస్తా ఉంటారు. ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడాను ప్రజల్లోకి చెడ్డగా అయితే తీసుకెళ్లారు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఒక పెద్ద ఘటన జరిగింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే వేడుకలుగా అయితే అక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది. అది వైసీపీ వాళ్ళు చేశారు. సో, దాంట్లోని జనసేనకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడన్నమాట. సో, ఆ వ్యక్తి అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన ఏంటంటే 7 నెలలు ప్రెగ్నెంట్ ఒక అమ్మాయిని కాలుతో తన్నాడని చెప్పేసి పెద్ద దుమారం అయితే రేగింది. సో, అది సో, మొన్న మాత్రం అది వైసీపీ వ్యక్తే ఆ పని చేశాడని చెప్పేసి అంటున్నారు. సో, అతను యాక్చువల్ చూసుకుంటే జనసేన వ్యక్తి అని చెప్పేసి తన సొంత అక్క, అదేవిధంగా ఆ యొక్క ఊరు ఎంపీటీసీ చెప్పారన్నమాట. ఇతను జనసేనకి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా అతనికి చేతి మీద టాటూ కూడా జనసేన టాటూ కూడా ఉన్నది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. సో, మరి ఈ రకంగా అయితే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2 రోజుల నుంచి అయితే తీవ్రమైన ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తులందరూ అంతే. జగన్మోహన్ రెడ్డి గారిలాగే సైకోలు. వీళ్ళకి మహిళల పట్ల గౌరవం ఉండదు. సమాజం పట్ల గౌరవం ఉండదు. ఒక 7 నెలలు ప్రెగ్నెంట్‌ని ఇలాగ కాలుతో తన్నడం ఎంతవరకు కరెక్టో ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా కట్టుదిట్టంగా చేయాలి. వీళ్ళందరిని ఆపకపోతే గనక మీ పార్టీ భూస్థాపం అయిపోద్దని విపరీతమైన ప్రచారాలు చేశారు. తీరా చూస్తే ఇప్పుడేం తెలిసింది? అతను జనసేన వ్యక్తిగా తేలింది. అతనికి అదే విధంగా ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ లేడీ ఉందో వీళ్ళకి ముందు నుంచే తగాదాలున్నాయంట. ఈ ముందు నుంచే వివాదాలు ఉండడం వాళ్ళకి మనస్పర్ధలు పెరిగి అతను దాడి చేసాడని తెలుస్తుంది. అది కూడా ప్రెగ్నెంట్ మీద కాలుతో తన్నలేదు నేను. అసలు కడుపు మీద తన్నలేదు. కడుపు మీద తన్నారని చెప్పేసి క్రియేట్ చేస్తానని అతను చెప్తున్నాడు. సో, ఇది అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేసారు. చూసారు కదా! ఈ విధంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వార్తలు ఎలా ఉన్నాయంటే, నిజమేంటి, అబద్ధం ఏంటి తెలుసుకోవడానికి కనీసం ఒక 4, 5 రోజులు ఒక్కోసారి తెలియదు. అంటే నిజం తెలిసేలోపు అబద్ధం మొత్తం ప్రపంచమంతా తిరిగొచ్చేస్తదన్నమాట. ఆ పరిస్థితి ఏర్పడ్డది. సో, దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.